నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. చిన్న షటర్ ఉంటే చాలు నెలకి 50,000 సంపాదన. ఎలాగంటే ఆదాయం విషయానికి వస్తే ప్రతి నగదు ట్రాన్సాక్షన్పై రూ. 8 నగదు రహిత లావాదేవీలపై రూ. 2 వస్తాయి. ఉదాహరణకు ఏటీఎం ద్వారా నెలకు రూ. 250 లావాదేవీలు జరిగితే వీటిలో 65% నగదు లావాదేవీలు, 35% నగదు రహిత లావాదేవీలు జరిగిన నెలకు 45,000 ఆదాయం వస్తుంది. లావాదేవీల సంఖ్య ఆధారంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ నష్టం ఉంటుందన్న భావనతో చాలామంది వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి సంశయిస్తుంటారు. అయితే కొన్ని రకాల వ్యాపారాలు నష్టం అనేది ఉండదు. అలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియాలో ఏటీఎం ఫ్రాంచైజ్ ఒకటి. ఇటీవల కాలంలో ఏటీఎం ఫ్రాంచైజ్ మంచి వ్యాపార అవకాశంగా మారింది. ఇంట్లో కూర్చొని ఎలాంటి పని చేయకుండానే డబ్బులు సంపాదించే అవకాశం ఈ ఏటీఎం ఫ్రాంచైజ్ కల్పిస్తుంది. ఇంతకీ ఏటీఎం ఫ్రాంచైజ్ ఎలా తీసుకోవాలి, ఇందుకు కావాల్సిన అంశాలు ఏంటి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏటీఎం ఫ్రాంచైజ్ను ఎప్పుడు చేయాలంటే కనీసం 50 నుండి 80 చదరపు అడుగుల ఒక షటర్ ఉండాలి. షటర్ గ్రౌండ్లో ఫ్లోర్లో ఉండాలి. ఖచ్చితంగా కాంక్రీట్ రూప్ ఉండాలి. మరో ఏటీఎం నుంచి కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి. అలాగే విద్యుత్ సరఫరాతో పాటు 1 కిలోవాట్ ఎలక్ట్రిసిటీ కలెక్షన్ ఉండాలి. ఏటీఎంలో రోజుకు కనీసం 300 లావాదేవీలు జరగాలి. ఇక ఏటీఎం ఫ్రాంచైజ్ అప్లై చేసుకోవడానికి కొన్ని రకాల డాక్యుమెంట్స్ ఉండాలి. అవి ఏంటంటే ఐడి ప్రూఫ్స్ కోసం ఆధార్ లేదా పాన్ కార్డు ఉండాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు లేదా ఎలక్ట్రిసిటీ బిల్లు ఉండాలి. బ్యాంక్ అకౌంట్తో పాటు పాస్బుక్ కలిగి ఉండాలి. దరఖాస్తుదారుని ఫోటోగ్రాఫ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో పాటు జీఎస్టీ నెంబర్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఇక ఏటీఎం ఫ్రాంచైజ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏటీఎం ఇన్స్టాలేషన్ సేవలను టాటా ఐడికాస్, ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం కంపెనీల దేశంలో ఏటీఎంలు అందిస్తున్నాయి. నగదు కంపెనీలకు చెందిన వెబ్సైట్లో ఏటీఎం ఫ్రాంచైజ్ ద్వారా ఏటీఎంకు అప్లై చేసుకోవచ్చు. ఏటీఎం ఫ్రాంచైజ్ను ఏర్పాటు చేసుకోవాలంటే మొత్తం 5 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వీటితో 2 లక్షలు రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ గాను 3 లక్షలు వర్కింగ్ క్యాపిటల్ డిపాజిట్ చేయాలి. ఆదాయం విషయానికి వస్తే ప్రతి నగదు ట్రాన్సాక్షన్పై రూ. 8 నగదు రహిత లావాదేవీలపై రూ. 2 వస్తాయి. ఉదాహరణకు ఏటీఎం ద్వారా నెలకు 250 లావాదేవీలు జరిగితే వీటిలో 60% నగదు లావాదేవీలు, 35% నగదు రహిత లావాదేవీలు జరిగిన నెలకు 45,000 ఆదాయం వస్తుంది. లావాదేవీల సంఖ్య ఆధారంగా ఆదాయం పెరుగుతుంది.